మోహన్ బాబు గారు ఈరోజు ఏదైతే టీవీ 9 ప్రతినిధి మీద దాడి చేసారో, దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు గాని ఖండించట్లేదు. ఎందుకంటే, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఆస్తి తగాదా వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఏదో పరిష్కరించుకుంటారు తర్వాత. వాళ్ళు కలవచ్చు, విడిపోవచ్చు. అంతేగాని ప్రతి మీడియా వెళ్లి వాళ్ళ ఇంట్లో మైక్ పెట్టి, కెమెరాలు పెట్టి ఏం జరుగుతుంది? మంచు మనోజ్ ఇచ్చేస్తున్నాడా? లేదంటే విష్ణు ఏదో చేస్తున్నాడు, మోహన్ బాబు ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి చిరాకు తెప్పించారు. అందుకే దాడి చేసాడు. ఇప్పుడు ఏ ఇంట్లో లేదండి ఇంటింటి రామాయణం. ప్రతిదాన్ని మీడియా ఏదో వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం. ఏ రైతులు ఎంతమంది గిట్టుబాటు ధరక ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిన్న పిల్లల్ని రేప్ చేసిన వాళ్ళు కానీ, ఆడపిల్లల్ని రేప్ చేసిన వాళ్ళు బెయిల్ మీద ఎంతో మంది తిరుగుతున్నారు బయట. వాళ్ళని చూపించవచ్చు కదా. అవన్నీ చూపించరు. మనకి టీఆర్పీ రేటింగ్లు ఏదైతే ఎక్కువ వస్తాయో, ఏదో చిరంజీవి కుటుంబంలో ఏదో జరిగిపోయింది, మోహన్ బాబు గారి కుటుంబంలో ఏదో జరిగిపోయింది, లేదంటే మెగా ఫ్యామిలీ కాంపౌండ్ లో అల్లు అర్జున్‌కిని, పవన్ కళ్యాణ్‌కి పడట్లేదు అందుకే ఇలా ఉంటున్నారు. షర్మిలకి, జగన్‌కి వాళ్ళ కుటుంబంలో ఎందుకు తగాదాలు వచ్చినాయి. వీట్ల మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి. కెమెరాలు పెట్టి, వాళ్ళ మొహాల మీద, మూతుల మీద మైకులు పెట్టి, వాళ్ళని ఎంతో ఇరిటేషన్ తెప్పిస్తే, ఎంత ఇరిటేషన్ తెప్పిస్తే మోహన్ బాబుకి కోపం వచ్చి అలాగ కొట్టాడో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే మీడియా కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ప్రతి ఇంట్లోనే ఉంటది ఇంటింటి రామాయణం. మీడియా చూపిస్తది కదా. టీవీ 9, ఎన్టీవీ వీళ్ళందరూ ఏబిఎన్, ఈ టీవీ5 వీళ్ళందరూ. వాళ్ళ ఇంట్లో అంతా సక్రమంగానే ఉండిపోయినాయా? వాళ్ళ ఇంట్లో లేదు ఇంటింటి రామాయణం. వాళ్ళ ఇంట్లో లేవో ఆస్తి తగాదాలు. వాళ్ళు ఎంతవరకు ఒక బౌండరీ వరకు ఉంటది ఇంటికి. ఇంటి లోపలికొస్తాను, బెడ్‌రూమ్‌కొస్తాను, బాత్రూమ్‌కొస్తానంటే కుదరదు. ఆ పరిధి ఎక్కడి వరకు ఉంటదో అక్కడి వరకే ఉండాలి. అంతేగాని వాళ్ళకేదో తగాదా జరుగుతుంది. లాయర్ కేసేసారు. అంతేగాని మీ మీడియాలో పొద్దున్నుంచి రాత్రి వరకు మీకు స్టఫ్ దొరికింది అంతే. అంతేగాని మీరు ఇవేమీ చూపిచ్చరు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారనేది చూపిచ్చరు. లేదంటే ఎవరినైతే ఆడపిల్లల్ని రేప్ చేశారో వాళ్ళు బయట విచ్చలవిడిగా బెయిల్ మీద తిరుగుతున్నారు. వాళ్ళని చూపించొచ్చు కదా మీరు. మీకు ఆ పవర్ ఉంది కదా. అయ్యేం చూపించరు. ఎవరైతే డబ్బులిస్తారో ఆళ్ళకి ఆ పొలిటీషియన్‌కి అమ్ముడుకుపోతూ ఉంటారు. వాళ్ళ ప్రతి ఇంటికి ఒక ఇంటింటి రామాయణం ఉంటదండి. ఆ గేట్ వరకే మీరు ఆగిపోవాలి. ఆ గేట్ లోపలికెళ్ళి వాళ్ళు బాత్రూమ్‌లో ఏం జరుగుతుంది, బెడ్‌రూమ్‌లో ఏం జరుగుతుంది, హాల్‌లో ఏం జరుగుతుందని చూపించే హక్కు ఏ మీడియా ఛానెల్‌కి లేదు. ఈ విషయంలో వాళ్ళిద్దరికీ నేను ఎవరి వైపు సపోర్ట్ కాదు. మోహన్ బాబు గారి వైపు సపోర్ట్ కాదు. మంచు మనోజ్ వైపు సపోర్ట్ కాదు. రేపొద్దున ఆళ్ళలో కలిసినా సరే మనందరం ఎదవలవుతాం. ఎవ్వరికీ సపోర్ట్ కాదు. కాకపోతే వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ తగాదాన్ని మీరు మీడియాలో చూపించడం అనేది తప్పు. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.